వ్యవహారం రాను రాను శృతి మించిపోతుంది. ఏంటండి ఏమైంది? కడుపు అదోలా కడుపు మండిపోతుంది. అయ్యో కొంచెం ఆము నీళ్ళు తమ్మంటారా? జీలకర్ర నీళ్ళు తమ వంద. ఎక్కడి కొడుకు ఏమైంది? ఏమిటి ఏమైంది? వాడిని కొట్టి వీడిని కొట్టి చివరికి పోలీసు ఆడిని చితకబారి మామూలు వదులు చేశాడు. చూడు చూడు చేసేదంతా. మాకు తెలిసినవా పంచి ఇక్కడే ఉంది. వీడు చేసిన అధో పనికి నన్ను తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టాడు. ఏమిటయ్యో 3 గంటల సేపు స్టేషన్ లో ఇలా కూర్చున్నాను. ఇన్ని తిట్టు తిడుతున్నాడు. బెల్లం కొట్టిన ఎలా కూర్చున్నాడు చూడు. వాడిని తిట్టి నా నోరు నెప్పెడుతుంది. మరి తిట్టకు. ఎవరు మీ పిల్లల్ని తిట్టడం ఆపేయండి. ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారు. వారి దారిలో వారిని పోనివ్వండి. వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయన పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడంటే చదువుకునే టైంలో తిన్నగా చదువుకున్నాడు. వీళ్ళగా అడ్డమైన బేవారసకాలతో ఊరంతా బలదూరు తిరిగి ఇంటర్మీడియట్ 4 ఏళ్ళు రాయలేదే. +2లో నేను 4 సంవత్సరాలు ఫెయిల్. నమ్మలేకపోతున్నారు కదూ. మా నాన్న పోరా మట్టి బుర్రా నీకు చదివే రాదని చెప్పి చివాట్లు పెట్టి పంపించేశారు. కానీ నాలో పట్టుదల పెరిగింది. పాస్ అవ్వాలి. కష్టపడ్డాను. రాత్రి పగలు చదివాను. బాగుంది, చాలా బాగుంది. మీరు కొన్న టీవీయేనండి. టీవీ గురించి చెప్పలేదే. ఆ టీవీలో మాట్లాడుతున్న ఆయన గురించి చెప్పాను. వాళ్ళ బాబుకి తాత ముత్తాత రాష్ట్రం ఉంటుంది, అందుకని చదివించుంటాడు. వీడి బాబు దగ్గర ఏముంది? సత్తుకునేది కొట్టు తప్ప. ఇక మీద వీడి చదువుకి 5 పైసలు కూడా ఖర్చు పెట్టను. చెప్పు వాడితోటి. మిమ్మల్ని అడిగింది ఎవరు? మా నాన్న దగ్గర నుంచి 1 నయా పైసా కూడా నేను తీసుకున్నది లేదు. తర్వాత ఎలా చదివానో తెలుసా? కాలేజీలో చదువుతూ పార్ట్ టైం లో ఆటో తోలేవాడిని. ఆ వచ్చే డబ్బుతో కాలేజ్ ఫీజు కట్టేవాడిని. ఈ నన్న దాంట్లో తప్పే ఉందిరా. ఈ పాటికి నీకు పెళ్లి చేసుంటే 4 పిల్లల్ని కనుండేవాడివి. మేము హాయిగా పెళ్లి గురించి పిల్లల్ని తొందర పెడతారు. పెళ్లి అనేది మీరు అనుకునేది నేను అనుకునేది కాదు. దేవుడు అనుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ విజయం ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత అయినా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తిట్టకుండా వాళ్ళ ఆశయాల్ని గౌరవిస్తారని నమ్ముతున్నాను. మళ్ళీ మిమ్మల్ని మరో ప్రోగ్రామ్ లో కలిసేంత వరకు నమస్కారం. ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక తిట్టడం మానేసి మా గురువు గారు చదువుకున్న కాలేజీలో నాకు సీట్ ఇప్పించండి. ఆగమనమే వాడిని. ఆగ్యాం. ఆయనలో ఐపీఎస్ అవడం సంగతి, వినాయకుడికి దండం పెట్టడం సంగతి అటుంచి ఈ ఏడాది కూడా ఇంటర్లో ఫెయిల్ అయితే మొహం ఎక్కడ పెట్టుకుంటాట. మోహన్ తిప్పుకుని చాలు తిరుగు. మెడ నొప్పెట్టగలదు. 3 సబ్జెక్టులు పాస్ అయిపోయాను. ఇంకో 3 కదా. దానికెందుకయ్యా 4 ఏళ్ల నుంచి లాగుతున్నావు? ఏంటి మేమిద్దరం ఎప్పుడూ ఇంతే. పని చూసుకో. ఇంకో 2 రోజుల్లో రిజల్ట్. ఈ ఏడాది పాస్ అవ్వలేదనుకో, నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటో ఈ ఊరికే తెలుసు. రవి మొద్దు అని ఎవరు చెప్పుకోరు. నీకు పవర్ లేదంటారు, ఆపై నీ ఇష్టం.